बाहर बच्चे खाने कल करो। నాగోబా మహాజాతరకు సంబంధించిన పూజ కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేయడం అనేది జరిగింది। ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, బోత్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మిశ్రమ వంశీయులు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున నాగోబా జాతర మహాపూజని ఈరోజు పూర్తి చేయడం అనేది జరిగింది। చాలా సంతోషం। ఈ యొక్క జాతర కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, చాలా రాష్ట్రాల నుంచి ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులందరూ వస్తుంటారు। మరి ఈరోజు మహాపూజ, అదేవిధంగా 2 రోజుల తర్వాత 31 నాడు ప్రత్యేకించి దర్బారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది। ఆ దర్బార్లో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు వస్తున్నారు। అదేవిధంగా ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా, భోజనాలు కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది। తప్పకుండా ఇంకా ఏమైనా కావాలనుకున్నప్పుడు మిశ్రమ వంశీయులు కోరుకునే విధంగా పూర్తి స్థాయిలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం। అదేవిధంగా డెవలప్మెంట్ సంబంధించి కూడా ప్రతిసారి లాగానే ఈసారి కూడా నిధులు విడుదల చేయడం అనేది జరిగింది। వచ్చే సంవత్సరం కల్లా రోడ్ వెండింగ్ కూడా ముత్తూరు నుంచి ఇక్కడ వరకు అయ్యే విధంగా, అదేవిధంగా ఇక టెంపుల్కి సంబంధించిన 6 కోట్లు గతంలో శాంక్షన్ చేయడం అనేది జరిగింది। అవి పనులు నడుస్తున్నాయి। దాంతోపాటు మొన్ననే 13,60,00,000కు సంబంధించిన కొన్ని ఎస్టిమేట్లు కలెక్టర్ గారు ప్రత్యేకించి రూపొందించి ఎస్టిమేట్లు చేసుకొని వాటికి కూడా ప్రపోజల్స్ కూడా పంపించడం అనేది జరిగింది। అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్ననే అధికారులకు కాస్త ఆదేశాలు జారీ చేసి కలెక్టర్ గారు చెప్పి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చేయడం అనేది జరిగింది। తప్పకుండా ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలి। దీనికి సంపూర్ణంగా భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి పూజలు చేసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో ఇది చేయడం అనేది జరిగింది। సుమారు 600 పోలీసులను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత పోలీసులు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించారు।